అధికారులమంటూ ఎంపీడీఓను బెదిరించి డబ్బును దండుకున్న ఘరానా మోసం వికారాబాద్ జిల్లాలో జరిగింది. తాండూరు పట్టణ ముత్యాలగల్లికి చెందిన బండి లక్ష్మప్ప సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఎంపీడీఓగా పనిచేస్తున్నారు. గత నెల 18న జయకృష్ణ, తరుణ్ గౌడ్, ముజాహిద్లు లక్ష్మప్పకు ఏసీపీ అధికారులమంటూ ఫోన్ చేశారు. మీపై ఫిర్యాదు అందింది, కేసు నమోదు చేస్తున్నామంటూ బెదిరించారు. ఇక కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడిన ఎంపీడీఓ లక్ష్మప్ప కేటుగాళ్లకు 5 లక్షలు ఫోన్పే ద్వారా పంపించారు. తర్వాత మోసపోయినట్లు గ్రహించిన పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ క్రమంలో నిందితులు మహబూబ్ నగర్ వచ్చినట్లు సమాచారం అందింది. ఇక బస్టాండ్లో నిందితులు తరుణ్ గౌడ, ముజాహిద్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. చెప్పే వ్యక్తి సమాచారాన్ని నిజమే అని చెప్పి నమ్మేసి అతను ఇచ్చిన ఒక 5 వేర్వేరు గూగుల్ పే, ఫోన్పే అకౌంట్లోకి ఇతను 5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే అదే రోజు ఆ సమాచారం మేరకు మేము కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో. దీని మీద విచారణలో భాగంగా ఈ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా కర్ణాటక నెల 20వ తేదీ నాడు తాండూరు పట్టణంలో ముత్యాలగల్లిలో నివాసం ఉండే లక్ష్మప్ప అనే ఒక ఎంపీడీఓ గారు, ఆయన సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు. ఆయన ఈ 20వ తేదీ నాడు వచ్చి తాండూరు పట్టణంలో ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే 18వ తేదీ నాడు తనకి ఒక ఫోన్ కాల్ వచ్చిందని, ఫోన్ కాల్లో అవతల వైపు నుండి ఏసీబీ అధికారులము మీ మీద కంప్లైంట్ వచ్చింది, చాలా మీ మీద రైడ్ జరుగుతుంది, కేసు నమోదు చేస్తాము, మీరు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే మేము కేసు లేకుండా చేస్తామని చెప్పి అవతల వ్యక్తి నుంచి మాట్లాడడం జరిగింది. అందుకు ఈ వ్యక్తి మన ఫిర్యాదుదారుడు లక్ష్మప్ప అతను చెప్పే వ్యక్తి సమాచారాన్ని నిజమే అని చెప్పి నమ్మేసి అతను ఇచ్చిన ఒక 5 వేర్వేరు గూగుల్